ఏర్పరచబడిన వారు సైతం తప్పిపోతారా? భక్తిలో నుండి తొలగిపోతారా? అబద్ధ బోధలను నమ్ముతారా? అబద్ధ బోధల్ని నమ్ముతారా? ఏర్పరచబడిన వారు, రక్షింపబడిన వారి లెక్క జీవ గ్రంథంలో దేవుడు ముందుగానే వ్రాయించాడు కదా. ఎవరు తప్పిపోతారు అలాగైతే? ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పత్రికలు ఉన్నాయే, అవి విశ్వాసులకి రాశారు. అంటే విశ్వాసులు అంటే మారు మనసు పొందిన వాళ్ళకి, యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళకి, పరిశుద్ధాత్ముడు తమ హృదయంలో ఉన్న వారికి రాశారు. ఉదాహరణకి 1 యోహాను పత్రిక విశ్వాసులకి రాశాడు. 1 యోహాను పత్రికలో యోహాను కూడా తనని కలుపుకుంటూ రాశాడు, తనను కూడా కలుపుకుంటూ. ఉదాహరణకి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మనము మన పాపములు ఒప్పుకొని ఎడల, మనము అన్నప్పుడు దాంట్లో ఎవరున్నారు? యోహాను కూడా ఉన్నాడు. మన పాపములను ఒప్పుకొని ఎడల, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేయాలి. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి నేను జవాబు చెప్తాను. మొదటిది, మారు మనసు పొంది రక్షింపబడి ఏర్పరచబడిన, అంటే వీళ్ళు ఉపయోగించిన పదం అది. ఏర్పరచబడిన వాళ్ళు తప్పు మార్గంలోకి వెళ్ళటానికి అవకాశం ఉందా? ఒకవేళ లేకపోతే ఈ మాట ఎందుకు రాస్తాడు? ఏ మాట? మనం పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తాడని ఎందుకు రాస్తాడు? విశ్వాసులు పాపం చేయటానికి పర్మిషన్ కాదు, అవకాశం ఉంది. నేను అంటుంది పర్మిషన్ కాదు, అంటే అవకాశం ఉందనంటే మీరు చేయొచ్చులో కొన్ని అని కాదు నా ఉద్దేశం. పడిపోయే పరిస్థితులు ఉంటాయి, అవకాశం ఉంటుంది. అయితే విశ్వాసి పాపంలో పడిపోయినప్పుడు, అవిశ్వాసి పాపంలో పడిపోయినప్పుడు తేడా ఏంటి? ఇది మొదటి భాగం చూద్దాం. ఒక విశ్వాసి పాపంలో పడిపోతే పాపంలో ఉండలేడు, ఆయన ఉండలేడు. ఆయన ఉండగలుగుతున్నాడంటే ఆయన రక్షింపబడలేదు అని అర్థం. నేను చెప్పనా? ఒకటి, మొదటి ½ అన్ అవర్ మాత్రమే నాకు తెలియకుండా నేను బిహేవ్ చేశాను. చేసిన వెంటనే తన కాళ్ళ మీద పడి ఏడ్చి క్షమాపణ అడిగాను. సార్ మీరు నా కాళ్ళ మీద పడ్డమేంటి సార్ అని అంటే, నేను అన్నాను కాళ్ళ మీద పడేటట్టు నేను బిహేవ్ చేశాను, మూర్ఖున్నాను, క్షమించని ఏడ్చాను ఆన్ ది స్పాట్ అక్కడే. అంటే ఇప్పుడు నేను మొన్న మీకు చెప్పినటువంటి పశ్చాత్తాపమే ఆ రోజే కాళ్ళ మీద పడి ఏడ్చాను నేను. అప్పుడే కాళ్ళ మీద పడి ఏడ్చి ఇక నేను బయలుదేరి వస్తే ఆయన దాంట్లోంచి బయటికి రావాలనేటువంటిది ఉంటుంది. ఎందుకు సార్ అట్లాగా? ఎందుకు ఒక విశ్వాస పాపంలో పడిపోతే అలా ఎందుకు ఉండిపోలేడు అని అంటే 2 డైరెక్ట్ కారణాలు చెప్తా. ఒకటేంటంటే, నేను రక్షింపబడింది అంటే నా గురించి చెప్తున్నా. నేను రక్షింపబడింది ఎలా అంటే, పరిశుద్ధాత్ముడు నాలో పనిచేస్తే నేను రక్షింపబడ్డా. అంటే నన్ను ఒప్పింపచేస్తే నేను రక్షింపబడ్డా. యేసు ప్రభుని దేవుడు అని ఒప్పింపజేసింది పరిశుద్ధాత్ముడు, నేను పాపిని అని ఒప్పింపజేసింది పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయన చేశాడు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు నాలో ఉండిపోతాడు. ఆయన వెళ్ళిపోడు, నాలో ఉండిపోతాడు. ఆయన అక్కడే ఉండిపోతాడు. మరి నాలో పాపపు తలంపు వచ్చింది, శోధన వచ్చింది, పాపం చేయాలనేటువంటి తలంపు వచ్చింది. లోనున్న పరిశుద్ధాత్ముడు లోన్ నుంచి ఫైట్ చేస్తూ ఉంటాడు, వద్దు 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 అని. అయితే నేను ఎప్పుడు పాపం చేయగలుగుతాను అంటే, పరిశుద్ధాత్ముడు నోరు మూపిచ్చేస్తే, అంటే పరిశుద్ధాత్ముడు నన్ను హెచ్చరించకుండా ఆపేస్తే. అది ఎలా జరుగుద్ది అని అంటే, పరిశుద్ధాత్ముడిని ఆర్పొద్దు అనే మాట ఎందుకు రాశాడు? తెస్సలోనికైకి రాసిన పత్రిక. అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని చెప్తూ ఉంటే, అగో నేను చేసుకుంటా, ఇది ఆర్పటం. మనం పాపం చేసిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోడు. మనం నోరు పిప్పిచ్చేసిన పరిశుద్ధాత్ముడు నోరు మూసుకొని ఉండడు, ఆయన ఏడుస్తాడు. అందుకే మనకు ఇంకో మాట కూడా రాశారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు. ఈ మాటలు ఎవరికి రాస్తున్నారు? మారు మనసు పొందిన వాళ్ళకి రాస్తున్నారు, విశ్వాసులకు రాస్తున్నారు, ఏర్పరచబడిన వాళ్ళకి రాస్తున్నారు.
కాబట్టి విశ్వాసులు పాపం చేయటానికి అవకాశాలు ఉంటాయా, లేకపోతే పరిస్థితులు ఉంటాయా, జారిపోతారా? జారిపోతారు చాలాసార్లు. అయితే జారిపోయిన పరిస్థితుల్లో ఉండిపోరు, ఎలాగో ఒకలాగా వెనక్కి వచ్చేస్తారు. అందుకనే యోహాన్ రాసిన పత్రికలో పాపములో కొనసాగజాలరు అని ఉంటుంది, కొనసాగలేరు అని ఉంటుంది. అంటే వాళ్ళందరిలో ఉండిపోరు. బిల్లీ గ్రాహం గారు ఒక అద్భుతమైనటువంటి మనుషులకు బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్పాడు. ఒక అతనంట ఒక గొర్రె పిల్లను ఒక పందిని స్నానం చేపించి శుభ్రంగా తీసుకెళ్తున్నాడంట. ఒక బ్రిడ్జ్ దాటుతా ఉన్నాడు, కింద నుంచి ఒక మురిక్కాల వెళ్తుంది. ఈ 2 జంతువులు దాంట్లో పడిపోయినాయి పొరపాటున. అయ్యో నేను ఇప్పుడే స్నానం చేయించానని నేను బాధపడుతూ గబగబా కిందకి వెళ్ళే లోపల గొర్రె పిల్ల బయటకు వచ్చి దులుపుకుంటుందంట. పంది అక్కడ చక్కగా ఇమిడిపోయి ఉందంట. ఆయన ఆ మాట చెప్తే ఏమంటాడంటే, దేవుని పిల్లలు గొర్రె పిల్లలు కానీ పంది పిల్లలు కాదు అని అంటాడు. అదే ఆయన చెప్పిన మాట. సో ఇది మొదటి భాగానికి నేను ఇవ్వటం ఏంటనంటే, విశ్వాసులు జారిపోతారంటే జారిపోతారు, జారిపోయే అవకాశం ఉంది, కానీ దాంట్లో ఉండిపోలేరు, వెనక్కి వస్తారు. లేట్ అయ్యే కొద్దీ, అంటే వెనక్కి రావటం లేట్ అయ్యే కొద్దీ దెబ్బలు ఎక్కువ అవుతాయి. అంటే దేవుడు వెనక్కి తీసుకురావడానికి దెబ్బలు ఎక్కువ కొడతాడు. అంటే మీకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తే సరిపోద్ది. మన సంసోన్ గారు వెనక్కి రావట్లేదని ఎక్కడ దాకా దెబ్బ కొట్టాడు దేవుడు అంటే, అతను కళ్ళు పీకేసేసి కాళ్ళకి చేతులకి గొలుసులేస్తే అప్పుడు కానీ బుద్ధి రాల. అప్పుడు ప్రభా అయ్యో నన్ను క్షమించు అని అనటం జరిగింది. అర్థమైందా? దావీదు గారు మనకి తెలిసినటువంటి చరిత్రలో 4 సార్లు పడిపోయాడు. మనకు తెలిసిన చరిత్రలో 4 సార్లు. ఆయన పడిపోయినప్పుడల్లా దేవుడు దెబ్బ కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన బెత్షెబాతో వ్యభిచారం చేస్తే పుట్టిన కొడుకు చచ్చిపోయాడు, ఏం సమస్య లేకుండానే. అప్పుడు బుద్ధి వచ్చి వెనక్కి వచ్చాడు. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో దావీదు గారికి గర్వం వచ్చింది. గర్వం వచ్చి లెక్కలేయడం మొదలు పెడితే దేవుడు ఎలా దెబ్బ కొట్టాడంటే, ఆయన రాజ్యంలో 70,000 మంది చచ్చిపోయారు. అప్పుడు బుద్ధి వచ్చింది. కాబట్టి విశ్వాసి పాపం చేస్తే వెనక్కి వస్తాడు, కానీ ఈ లోకంలో ఆ పాపం యొక్క పర్యవసానం చాలాసార్లు అనుభవించాల్సి వస్తుంది. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అందుకనే పౌలు గారు భయంతోనూ వణుకుతోనూ నా యొక్క రక్షణ కొనసాగించుకుంటున్నాను. నేను ఆ మాటలు చెప్పేసి ఈ మాటలు చెప్పకపోతే ఆ పడిపోతే మళ్ళీ వస్తాంలే, మనం మామూలుగా బెజవాడీలు వచ్చినట్లు అనుకుంటారేమో అని ఈ మాటలు చెప్తున్నాను. దేవుడు వాయిస్తాడు, ఎక్కువ సార్లు వెళ్తే కానీ మరీ ఎక్కువ వాయిస్తాడని చెప్తున్నా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.